ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే తీసుకునే ఆహారమే ప్రధానం. మంచి ఆహారం తీసుకుంటే హాస్పిటల్ బాట పట్టాల్సిన పనే లేదు. ఒకవేళ హాస్పిటల్ బాట పట్టిన రోగులకు డాక్టర్లు ఇచ్చే సలహా సందేహం ఒక్కటే: పౌష్టికాహారం తీసుకుంటే రోగాలకు దూరం అంటారు. పలమనేరు ప్రజలకు నమస్తే. నా పేరు మిలిటరీ సిద్ధయ్య, పలమనేరు వాస్తవ్యుడిని. ఇక్కడ డైలీ మార్కెట్ ఉంది, వారం సంత ఉంది. ఆ వారం సంత శుక్రవారం జరుగుతుంది. శుక్రవారం పలమనేరు చుట్టుపక్కల ప్రజలందరూ రైతులుగా ఉండేవాళ్ళు, కూరగాయలు పండించేవాళ్ళు తెచ్చి కూరగాయలు అమ్ముకుంటారు. రోజు నేను కూరగాయలకు పోతాను కాబట్టి కూరగాయలు తాజాగా దొరుకుతాయి. ఆకుకూరలు కానీ ఇవన్నీ చాలా తాజాగా ఉంటాయి. సో ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్న ప్రక్రియ. ఒకటి, రైతు బజార్ అని ఏర్పాటు చేసింది ప్రభుత్వము. ఆ రైతు బజార్లో అన్ని సరుకులు రైతులే వచ్చి అమ్ముకొని పోయే విధంగా ఏర్పాటు చేశారు. వాళ్ళకు ఒక జాగా ఏర్పాటు చేశారు. సౌకర్యంగా, శుద్ధంగా, పరిశుభ్రంగా ఉంటుంది. అలాంటి జాగాలో ఇవి ఏర్పాటు చేసినారు. వాటిని అలాగే మెయింటైన్ చేసి ఇంకా కొంచెం ఈ కాల పరిస్థితులకు తగినట్టుగా అప్డేట్ చేసి సకల సౌకర్యాలు కల్పిస్తే రైతులు కూడా వాళ్ళు 6 కాలాలు రాత్రింబవళ్ళు కష్టపడి పండించిన పంటని ప్రజలకు అందించేసి పోతారు. వాళ్ళకు తగిన మూల్యం దొరుకుతుంది. ఇది లేకుంటే రైతులు నష్టపోతారు, దళారులు ఎంటర్ అవుతారు. దానివల్ల అట పండించే రైతుకు కానీ ఇట కొని తినే కుటుంబ సభ్యులకు కానీ లాభం లేదు. మధ్య దళారులు 70-80% తీసుకుని తినేస్తున్నారు. కాబట్టి రైతు బజార్ని ఇంప్రూవ్ చేసి రైతులను ఆదుకుంటారని ఆశిస్తున్నాము. అందుకే తాజా కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్లు కావాలంటే ఆ రైతు బజార్కు వెళ్ళండి. రైతులు శ్రమించి సాగు చేసిన పంటను నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా రైతు బజార్లో అమ్మకాలు సాగిస్తున్నారు. వీటి ద్వారా ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. కొత్తగా ప్రైవేట్ మాల్స్లో సందడి చేస్తున్న కూరగాయలు ఆరోగ్యానికి హానికరం. ఫ్రిడ్జ్లో ఉండే కాయలను భుజిస్తే ఆరోగ్యానికి దెబ్బతీస్తున్నాయని లోకల్ 18కు పలమనేరు పట్టణానికి చెందిన మిలిటరీ సిద్ధయ్య కొనుగోలుదారులకు చక్కటి సందేహాన్ని ఇచ్చారు. ప్రజలకి నమస్కారాలు. ముఖ్యంగా భారతదేశం రైతుల మీద ఆధారపడి జీవనోపాధి సాగిస్తుంది. ఇందులో జై జవాన్ అంటే దేశాన్ని రక్షించేవాడు, జై కిసాన్ అంటే భారతదేశ ప్రజల నిత్య అవసరాలు తీర్చేవాడు. అలాంటి రైతు పండించిన పంటలని తాజాగా రాత్రింబవళ్ళు కష్టపడి తాజాగా కూరగాయల్ని, నిత్యావసర వస్తువులని మార్కెట్కు తరలిస్తారు. ఫ్రెష్గా పట్టణం ప్రజలకి అందిస్తారు. ఇది చాలా అద్భుతమైన ప్రక్రియ. ఈ రైతులు రాత్రింబవళ్ళు కష్టపడి తెచ్చి అమ్మే కూరగాయలు నిత్య నూతనంగా ఉంటాయి, తాజాగా ఉంటాయి. దీన్ని కొన్ని ఈ మాల్స్ హైజాక్ చేసి దానికి ఏదో కాస్త మసిపూసి మారేడుకాయం చేసినట్టుగా కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టడం, వాటికి ఏదేదో లేనిపోని పాలిష్లు పెట్టడం, దాని ద్వారా 24 గంటలు అమ్మకానికి పెట్టడం. అవి కొని తినేదాని వల్ల ఏమవుతుందంటే సామాన్య ప్రజల ఆరోగ్యం మీద దెబ్బతీస్తుంది. ఇమ్మీడియట్గా తింటానే అనారోగ్యాలు రావు. ఇవి 1, 2 నెలలు, 6 నెలలు తిన్న తర్వాత వాటిపైన ఉన్న కెమికల్ ప్రభావంతో మనిషి మీద ప్రభావం చూపిస్తుంది. లేనిపోయిన రోగాల బారిన పడతారు. దయచేసి ప్రజలు ఆలోచించండి. ఈ రైతులు కష్టపడి మార్కెట్కి తెచ్చే ఆనవాయితీ గత 50-60 సంవత్సరాలుగా ఉంది. రైతులు దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మనము పరోక్షంగా రైతుల దగ్గర కొని వారికి జీవనోపాధి ఇచ్చినట్టుగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులందరూ కూడా బ్రతుకు తెరువుకి దోకా లేకుండా బ్రతుకుతున్నారు. వాళ్ళ కుటుంబ వ్యవస్థ బాగుంది. ఇలాంటి దాన్ని మనం ప్రోత్సహించాలి తప్ప మాల్స్ వెనకంటి పడడం తగ్గించుకోవాలి.
మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. ఇంతే కాకుండా రైతులు రాత్రింబవళ్ళు కష్టపడి సంపాదించిన కూరగాయల్ని దళారులు హైజాక్ చేస్తున్నారు.